వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఈ వీడియోలో మనము 10th క్లాస్ తర్వాత ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి మన ఏపీ మరియు తెలంగాణలో, దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, విచ్ షుడ్ బి గివెన్ మోర్ ప్రిఫరెన్స్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి ఆర్జీయూకేటీ. ఆర్జీయూకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్. ఓకే అండి. సో ఈ ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ మన ఆంధ్ర మరియు తెలంగాణలో మాత్రమే ఉన్నాయండి. మన తెలంగాణలో వచ్చేసి ఒకటే ఉంది, ఆంధ్రాలో 3 ఉన్నాయండి. సో ఇందులో 6 years కోర్స్ ఉంటుందండి, అంటే ఇంటర్ ప్లస్ బీటెక్ 2 కలిపేసి ఉంటుందండి. సో ఇందులో ఇంటర్ అంటే మొదటి 2 years పిల్లలకి ఆల్ బేసిక్ సైన్సెస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అన్నీ చదివిపిస్తారండి. దాని తర్వాత స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఏదైనా స్పెషలైజేషన్ స్ట్రీమ్ని ఎంచుకోవచ్చండి. సో 6 years తర్వాత ప్లేస్మెంట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఓకేనా అండి. సో వీటిని ఆర్జీవికేటీ అంటే వీటిని ట్రిపుల్ ఐటీ అని కూడా అంటారండి. ఓకే. సో ఇది ఒక బెస్ట్ కోర్స్ అండి. అండ్ ఫీజు కూడా నామినల్గానే ఉంటుంది. అండ్ పిల్లలకి ఎక్స్పోజర్ అనేది ఐఐటీస్ లెవెల్లో ఉంటుంది. జాబ్ గ్యారంటీ అని చెప్పొచ్చు. సో ఎవరైతే తక్కువ సమయంలో మంచి ఇన్స్టిట్యూట్లో చదువుకొని జాబ్ గ్యారంటీగా రావాలి అనుకుంటారో, తక్కువ పెట్టుబడితోని, అంటే పెట్టుబడి అనేది నెగిటివ్గా తీసుకోకండి. సో ఖర్చులన్నీ కూడా మనం పెట్టుబడి కిందకి అనుకుందాం. తక్కువ పెట్టుబడితోని తక్కువ సమయంలో అంటే 6 yearsలో 100% ప్లేస్మెంట్ వచ్చే ప్లేస్ ఏదంటే ఆర్జీవికేటీ అండి. ఇది మోస్ట్ ప్రిఫరబుల్ కోర్స్. మరియు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ మన 2 స్టేట్లలో మాత్రమే ఉన్నాయి. సో నెక్స్ట్ బెస్ట్ వచ్చేసి టీఎస్ పాలిసెట్ అండ్ ఏపీ పాలిసెట్. అంటే పాలిసెట్ అంటే పాలిటెక్నిక్కి ఎంట్రన్స్ అండి. ఇది 3 సంవత్సరాలు లేదా 3.5 సంవత్సరాల డిప్లొమా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ అండి. ఓకేనా. సో ఇందులో దీనికి ఎగ్జామ్ ఉంటుందండి. 10th క్లాస్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది పాలిసెట్ అనేసి. సో ఇందులో వచ్చిన పాయింట్స్, మార్క్స్, ఎంట్రన్స్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా పిల్లలు సీట్ తీసుకోవచ్చండి. ఇందులో మొత్తం ఈ ఇన్స్టిట్యూట్స్లో, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్లో మొత్తంగా 28 రకాల కోర్సెస్ ఉంటాయండి. ఈ 28 రకాల కోర్సెస్లో వాళ్ళు తీసుకున్న కోర్స్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. సో ఎవరైనా కానీ తక్కువ సమయంలో అంటే 3.5 సంవత్సరాల తర్వాత సెటిల్ కావాలనుకుంటారో వాళ్ళు కొంచెం హైలీ టెక్నికల్ కాకుండా నారో డౌన్ కోర్సెస్ లాంటివి తీసుకుంటే తొందరగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో మంచి ఫ్యాక్టరీస్లో లైక్ ఓడిఎఫ్, బీడిఎల్, బిహెచ్ఈఎల్ ఇలాంటి వాటిలలో కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో కోర్సెస్ 28 రకాల కోర్సెస్ ఉంటాయని చెప్పాను కదా అండి, అవి ఏమిటియో చూద్దాం. 28 రకాల కోర్సులు 3 రకాలండి. ముందుగా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్. సో ఇంజనీరింగ్లో వచ్చేసి మొత్తం 13 కోర్సులు ఉన్నాయండి. సో ఇందులో ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సివిల్, కంప్యూటర్, కెమికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, మైనింగ్, ప్యాకేజింగ్ టెక్నాలజీ, ప్రింటింగ్ టెక్నాలజీ. సో ఇలా 13 కోర్సెస్ ఉన్నాయండి. సో మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్స్ చేస్తే మనకు జాబ్ వస్తుంది అనే విషయం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఈ కోర్స్లో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు కోర్స్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. సో మ్యాక్సిమం ఈ ఇంజనీరింగ్ కోర్స్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ 3.5 yearsలో వాళ్ళకి స్కిల్ బేస్డ్ టీచింగ్ అనేది ఉంటుందండి. సో అందుకే వీళ్ళకి స్కిల్ నాలెడ్జ్ అంటే వస్తువుల ఉపయోగం. సో సపోజ్ ఇప్పుడు మెకానికల్ కానీ సివిల్ కానీ వాళ్ళకి ఫీల్డ్ వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఫర్ గెట్టింగ్ జాబ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ ఎడ్యుకేషన్. సో ఇదండి ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి. ఒకవేళ మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేయాలి అనుకుంటే, మీరు ఇంజనీరింగ్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో మీకు అడ్మిషన్ లభిస్తుందండి. దానికోసం సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో దాన్ని మీరు రాయడం ద్వారా మీకు ఎంట్రన్స్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీకు బీటెక్ సెకండ్ ఇయర్లో డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఇందులో 4 కోర్సెస్ ఉన్నాయండి. ఒకటి కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్, క్రాఫ్ట్ టెక్నాలజీ, గార్మెంట్ టెక్నాలజీ అండ్ హోమ్ సైన్స్. సో ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ అండి మ్యాక్సిమం ఇవన్నీ. కానీ ఈ మధ్య కాలంలో మన సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో క్రాఫ్ట్ టెక్నాలజీ అనే దానికి పైన చాలా జాబ్స్ కూడా వస్తున్నాయి.
సో మీరు తీసుకోవాలి అనుకున్నప్పుడు దాని గురించి ఇంకా బాగా రీసెర్చ్ చేయండి, చేసి కోర్స్ని ఎంచుకోవడం చాలా మంచి విషయం అండి. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ కోర్సెస్ అండి, లేకపోతే టెక్నికల్ కోర్సెస్ అని చెప్పొచ్చు వీటిని. బయోమెడికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఫుట్వేర్ టెక్నాలజీ, మెటలర్జికల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, ఓకే, అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్ టెక్నాలజీ, ఇవన్నీ అండి. సో ఈ పాలిసెట్లో మేము చెప్పేది ఒకటే అండి, మీరు ఏ కోర్స్ తీసుకోవాలనేది 3 ఇయర్స్ తర్వాత, 3.5 ఇయర్స్ తర్వాత కొన్ని కోర్సెస్కి మీరు డైరెక్ట్గా కంపెనీస్లో జాబ్ దొరుకుతుంది. కొన్ని కోర్సెస్కి మీరు ఫర్దర్ ఎడ్యుకేషన్ చేసుకుంటే ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది. సో మీరు ఆ ఫీల్డ్లో చదువుకున్న వాళ్ళని కన్సల్ట్ చేసి ఒక 6 to 7 ఇయర్స్, సో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఒక 5 ఇయర్స్ బ్యాక్ చదువుకున్న వాళ్ళు, ఒక 10 ఇయర్స్ బ్యాక్ చదువుకున్న అలా ముగ్గురిని కాంటాక్ట్ చేసి వాళ్ళు చెప్పిన అన్ని పాయింట్స్ నోట్ చేసుకొని మీరు ఏ కోర్స్ తీసుకోవాలనే ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ముఖ్యంగా ఎవరైతే 3 ఇయర్స్ తర్వాత జాబ్ ఖచ్చితంగా రావాలనుకుంటారో అది ఖచ్చితంగా ఈ సూచనను పాటించండి. సో నెక్స్ట్ వచ్చేసండి, నేను ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మన స్కూళ్ళల్లో అడ్మిషన్ కోసం మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయని. సో దాని కిందకే వచ్చిందండి ఇది ఆర్జేసీ సెట్, అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సెట్ అనమాట అండి. సో దీంట్లో ఈ ఎగ్జామ్లో టాప్ మార్క్స్ బేస్ చేసుకొని కౌన్సిలింగ్ ఉంటుందండి. మీరు ఎంట్రన్స్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని మీకు సీట్ లభిస్తుంది. మన ఆంధ్రాలో చెప్పుకున్నట్టయితే నాగార్జున సాగర్ చాలా ఫేమస్ అండి, నిమ్మకూరు ఉంది, మన తెలంగాణ వచ్చేసి సర్వేలు ఉంది. సో ఈ ఇన్స్టిట్యూట్లో మీకు అడ్మిషన్ రావాలంటే మీరు టాప్ ర్యాంకర్స్ అయి ఉండాలి ఎంట్రన్స్ ఎగ్జామ్లో. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి 10th క్లాస్ బేస్ చేసుకునే ఉంటుంది. పాలిటెక్నిక్ కూడా అంతే అండి, 10th క్లాస్ సిలబస్ బేస్ చేసుకునే ఉంటుంది. సో మీకు ఇక్కడ మీరు సీట్ లభిస్తే కనుక మీకు 2 ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ షెల్టర్ అండి. సో అండ్ ఈ మధ్యకాలంలో ఐఐటి అండ్ నీట్ కోచింగ్ కూడా చాలా బాగా ఇస్తున్నారు ఈ ఇన్స్టిట్యూట్స్లో. సో ఎవరికైతే డబ్బు లేదో, ఖర్చు పెట్టలేరో వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ రాసి ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ పొందే ప్రయత్నం చేయండి. సో మీరు ఎంత మంచి ఇన్స్టిట్యూట్లో, మీరు తక్కువ ర్యాంక్ వస్తే చాలా మంచి ఇన్స్టిట్యూట్లో, పేరున్న ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ లభిస్తుంది. సో అక్కడ నీట్ మరియు ఐఐటి కోచింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో వీ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ ఫర్ బెటర్ ఫ్యూచర్ అండి. ఓకే, సో ఇది కాకుండా సోషల్ వెల్ఫేర్వి కూడా ఉన్నాయండి. సో సోషల్ వెల్ఫేర్లో కూడా సేమ్ రూల్స్ అప్లికబుల్ అవుతాయి, కాకపోతే వెబ్సైట్ అండ్ ఎగ్జామ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. సో అన్నిటికీ కూడా ఇక్కడ మేము వెబ్సైట్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇది కాకుండా ఇప్పుడు ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుందాం. సో ఇంటర్మీడియట్ అండి. సో ఇంటర్మీడియట్ వచ్చేసి నార్మల్ ఇంటర్మీడియట్ కోర్స్ అండి. ఇందులో మనం స్ట్రీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మెడికల్ స్ట్రీమ్స్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు బైపీసీ చూస్ చేసుకోవాలి. ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంపీసీ తీసుకోవాలి. ఎకనామిక్స్ అండ్ కామర్స్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ తీసుకోవాలండి. ఎవరైతే రీసెర్చ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారో నా మంచి సజెషన్ అండి, మీరు ఎంబైపీసీ గ్రూప్ తీసుకోండి. సో లేదా కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ ఉన్నది తీసుకోండి. ఓకే, సో దీని గురించి మనం ఆఫ్టర్ 12th అనే దానిలో మనం చాలా బాగా చెప్పుకుందాం. సో ఎందుకంటే ఇంటర్మీడియట్ని బేస్ చేసుకొని మనం డిగ్రీలో కానీ పీజీలో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటి అనేది మనం డిసైడ్ అవుతుందండి. సో ఇవి కాకుండా ఎవరైనా సరే 10th క్లాస్ తర్వాత తొందరగా సెటిల్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం ఇక్కడ చాలా మంచి ఆప్షన్ ఉందండి. ఒకటి పారామెడికల్ కోర్సెస్. సో ఈ పారామెడికల్ కోర్సెస్లో మనకి ఇక్కడ చూసినట్టు దాదాపు 10 కోర్సులు ఉన్నాయండి. ఇందులో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, ఆప్థల్మిక్ అసిస్టెంట్, మెడికల్ నర్సింగ్ అసిస్టెంట్, రూరల్ హెల్త్ కేర్, మెడికల్ నర్సింగ్ అసిస్టెంట్, ఫస్ట్ ఎయిడ్, మెడికల్ కేర్ ఎమర్జెన్సీ, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్, శానిటరీ ఇన్స్పెక్టర్. సో ఇలా ఈ కోర్సెస్ అన్నింటిలో కూడా డిప్లొమా చేసిన తర్వాత మనకి ల్యాబ్స్లలో ఇంకా చిన్న చిన్న కంపెనీస్లలో మనకి జాబ్ దొరుకుతుందండి. సో ఈ కోర్స్ చేసే ముందు బెస్ట్ కాలేజ్ ఏది అనేది ముందుగా తెలుసుకొని అక్కడ ఆ యొక్క కాలేజెస్లో మీరు కోర్స్ చేయండి. ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో ముఖ్యంగా ఏ కోర్స్ అయినా సరే చేసే ముందు ఎక్కడ జాయిన్ అవుతున్నారు, ఆ కాలేజ్ ప్లేస్మెంట్ రికార్డ్ ఎలా ఉంది చెక్ చేసుకొని జాయిన్ కండి. సో లేదా మీరు జాయిన్ అయిన తర్వాతనే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడి ముందుగానే మీరు అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇట్లాంటి కోర్సెస్లలో జాయిన్ కావడం ఉత్తమమైన పని అండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఐటీఐ. సో ఐటీఐ అనేది ఇందులో చాలా కోర్సెస్ ఉన్నాయండి, దాదాపు 50 కోర్సెస్ వరకు ఉన్నాయి. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మనం చాలా వరకు కోర్సెస్ 8th క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు. కొన్ని కోర్సెస్ 10th తర్వాత ఉంటాయి, కొన్ని 10+2 తర్వాత ఉంటాయండి. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళ తరపున ఉంటాయండి ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా జాబ్ ఓరియంటెడ్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ కోర్సెస్ అండి. సో ఇవి ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ప్లంబర్ ఇలా పెద్ద లిస్ట్ ఉందండి 50 కోర్సెస్ది. సో మీరు ఈ కోర్స్ లిస్ట్ మొత్తం కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇవన్నీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్స్ అండి. కొన్నిటికి కోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. డైరెక్ట్గా మీరు ఫీల్డ్ వర్క్ ద్వారా లేదా ఎవరైనా ఎక్స్పర్ట్ వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేరి కూడా నేర్చుకోవచ్చు. ఇదే కాకుండా మీకు సర్టిఫికేట్ ఉంటే చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ ఐటీఐలో కొన్ని 3 year కోర్సెస్ కూడా ఉన్నాయండి, విచ్ ఈస్ ఈక్వల్ టు పాలిటెక్నిక్, లైక్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదండి. సో ఇక్కడ 1 year కోర్సెస్, 3 year కోర్సెస్ కూడా ఉంటాయి, ఎంట్రన్స్ ఎగ్జామ్ బేస్ చేసుకొని 10th క్లాస్ తర్వాత, కొన్ని ఇంటర్ తర్వాత. సో అక్కడ జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ ఇంకా 8 ట్రైనింగ్ సెంటర్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి. ఇక్కడ హైదరాబాద్లో అయితే శివం రోడ్లో ఉంది. సో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి. సో ఆ కోర్సెస్ చేయడం ద్వారా కూడా చాలా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ అండి. సో ఇంతకుముందు పైన చెప్పుకునే కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే అండి. ఇవి కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, కాకపోతే పైన అన్నీ హార్డ్ వర్కింగ్ టాస్క్ ఓరియంటెడ్ ఉంటాయండి. కింద వచ్చేసి ఇవి సాఫ్ట్ వర్క్ అంటే టెక్నికల్ ఆర్ స్కిల్ కంప్లీట్లీ నాలెడ్జ్ బేస్డ్ అండి. లైక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఈస్ మ్యాండటరీ చెప్పాలంటే. సో ఇక్కడ ఇవి డిటిపి, టాలీ, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్. సో ఇవన్నీ ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్. ఇక్కడ కింద సాఫ్ట్వేర్ బేస్డ్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ వర్క్స్ ఏవైతే చెప్తున్నామో ఇవి ప్రస్తుత సొసైటీలో చాలా బాగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఎవరైనా సరే కంప్యూటర్ స్కిల్స్ అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళు, తొందరగా మంచి పొజిషన్లో స్థిరపడాలనుకున్న వాళ్ళు ఈ డిటిపి, టాలీ, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్ చేస్తే మీరు కూర్చున్న చోటు నుంటే ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయగలిగితే చాలు, మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. సో ఇది అన్నిటికంటే చాలా బెస్ట్ కోర్సెస్ చెప్పాలంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో. సో ఇలా మనం ముందు నుంచి ఒకసారి అన్నీ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అంటే 10th తర్వాత ఆర్జీఈకేటీ, దాని తర్వాత పాలిటెక్నిక్ అండి. పాలిటెక్నిక్ 3 year కోర్స్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఎవరికైతే డబ్బులు లేవో ఫ్రీగా ఎడ్యుకేషన్ చదవాలో వాళ్ళు మన ఆర్జేసీ సెట్ మరియు సోషల్ వెల్ఫేర్ సెట్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళ మెరిట్ బేస్ చేసుకొని వాళ్ళకి ఎగ్జామ్ వస్తుందండి. అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ షెల్టర్. అండ్ తర్వాత నార్మల్గా ఇంటర్మీడియట్ కోర్సెస్. సో ఇందులో మెడికల్ స్ట్రీమ్, ఇంజనీరింగ్ స్ట్రీమ్ అండ్ కామర్స్ అండ్ ఎకనామిక్ స్ట్రీమ్ ఉంటుందండి. సో వాళ్ళు చూస్ చేసుకున్న స్ట్రీమ్ బట్టి వాళ్ళ ఫ్యూచర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ప్రిఫరబుల్ అండి. ఎవరైతే సైంటిఫిక్ రీసెర్చ్లోకి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఎంబైపీసీ లేకపోతే కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్తో బైపీసీ తీసుకోండి లేదా ఎంపీసీ తీసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. అండ్ ఎవరికైతే జాబ్ 10th తర్వాత, ఇంటర్ తర్వాత జాబ్ చేయాలనుకుంటారో, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటారో వాళ్ళు ఎంపీసీ తీసుకోవడం చాలా బెస్ట్ అండి. సో ఇది కాకుండా ఇందులో చెప్పండి ఒకటి ఉందండి, ఒకటి అది ఎన్డీఏ. దాని గురించి మనం కూడా ఆఫ్టర్ క్లాస్ 12తో తెలుసుకుందాం. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో వచ్చేసి బెస్ట్ కోర్స్ వచ్చేసి ఇవ్వండి, డిటిపి, టాలీ, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్. ఇంట్లో కూర్చొని కంప్యూటర్ నాలెడ్జ్ ద్వారా మనం ఎంతో డబ్బులు సంపాదించుకోవచ్చు. పైన ఐటీఐ అడ్మిషన్ కోర్సెస్ ద్వారా అంటే అవి స్కిల్ బేస్డ్ కోర్సెస్ అండి. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ డిటిపి, టాలీ అయితే మీకు గ్లోబల్ మార్కెట్, మీరు ఇంట్లో కూర్చున్న దగ్గర నుంచి గ్లోబల్లో ప్రపంచంలో ఎక్కడ ఉన్న వాళ్ళకైనా మీరు సర్వీస్ చేయొచ్చు. అండ్ కాకపోతే ఐటీఐలో అవి స్కిల్ బేస్డ్ కాబట్టి మీరు లోకల్ వాళ్ళకే సర్వీస్ ఇవ్వగలుగుతారు. సో ద ఛాన్స్ ఆఫ్ జనరేటింగ్ మనీ ఈజ్ ఆల్సో వెరీ లెస్ అండి. సో సరిగా చూసి చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఒకవేళ పాలిటెక్నిక్ కానీ ఇంటర్ కానీ ఇంటర్మీడియట్ ఏ స్ట్రీమ్ బైపీసీ తీసుకుంటే ఏంటి, ఎంపీసీ తీసుకుంటే ఏంటి అనే విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. తప్పకుండా కావాల్సిన వాళ్ళకి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటారో ముఖ్యంగా గవర్నమెంట్ బీద పిల్లలకు షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.